మన గుడి లేదు, గోపురం లేదు, ఆలయం లేదు. అయితే ఎవరికి వారి కొన్ని ఇళ్ళలో, మన ఇళ్ళలో మనం ఉంటున్నాం. మందిరానికి వచ్చినప్పుడు దేవునితో వ్యాజ్యం పెట్టుకోవద్దు. దేవుని మాట వింటూ వద్దాం. ఆయన ఆత్మ మనతోటి ఎల్లప్పుడూ వ్యాజ్యం ఆడదు. అంతేకాదు, దానివల్ల ఎంత నష్టం అంటే, దేవుని కోపం మనకి వచ్చినప్పుడు మన ఆయుష్ తగ్గుద్ది. జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నామేమో, నాకు బాగా మంచి ఆరోగ్యం ఉంది, ఇంకా నాకు వయసు చాలా ఉంది, నేను ఇంకా బతుకుతాను. మేము వాకింగ్కి పోతాం. ఇంకొక సోదరుడు నాతో వస్తాడు, నా వయసు ఆయన. ఒక లాయరు, ఆయన అన్యుడు, ఆయన క్రైస్తవులు అంటే ఆయనకి ఇష్టం లేదు. మేము క్రైస్తవులను తెలిసి మాతో మాట్లాడడం మానేశాడు. తెలియనప్పుడు మాతో తిరిగాడు. మేము క్రైస్తవులని తెలిసిన తర్వాత మాట్లాడడం మానేశాడు. ఆయన లాయరు, రిటైర్డ్ లాయర్ పని చేయట్లేదు, మా వయసే ఉంటుంది. ఆయన ఏమంటాడంట మాతో మాట్లాడుతున్నప్పుడు, నేను 121 సంవత్సరాలు బతుకుతా. ఏమంటాడండి? నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతాను? 120 కాదు, ఇంకొకటి కలుపుకున్నాడు సొంతగా. ఎంతకాలం బతుకుతాను నేను? అన్యుడు, విగ్రహారాధికుడు, ఏ దేవుని ఎరగడు. నేను 121 సంవత్సరాలు బతుకుతాను అంటే నేను అనుకున్న చూద్దాంలే అనుకున్నా. లోపల ఆర్థికంగా మాట్లాడాలా, అన్యుడితో ఏం మాట్లాడతాం? ఏమో, దేవుడు అనుమతిస్తే 120 సంవత్సరాలు బతకవచ్చు. కానీ దేవుల్లో ఉన్నావా? అవుట్ ఆఫ్ క్రైస్ట్ దేర్ ఇస్ నథింగ్. హల్లెలూయా. ఇన్ క్రైస్ట్ దేర్ ఎవ్రీథింగ్. క్రీస్తులో సమస్తం ఉంది. అది మనం నమ్మాలి. క్రైస్తవులమే. క్రీస్తుని ఎరగను వారి మనం ఉండొద్దు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వ్యాజ్యం ఆడదు, వాదించదు. అంతేకాదు, వారు కేవలం నరమాత్రులే ఉన్నారు. వారు మంటి నుంచి వచ్చారు, మంటిలో వెళ్ళిపోతారు. కాబట్టి వారి దినములు 125 సంవత్సరములగును అంటాడు. రెండవదిగా, దయచేసి అక్కడ 5వ వచనం చూడండి. 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను సృష్టించినందుకు ఏం చేశాడండి? యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. హల్లెలూయా. అది మన విషయంలో దేవుడికి సంతోషం లేదు. మనం అనుకుంటున్నాం మేము దేవుని పిల్లలము, మేము నమ్మినాం, బాప్తిజం పొందాం, మేము యేసుక్రీస్తు పిల్లలము, మేము చర్చికి వెళ్తాం. మంచిదే, అది దేవుని చిత్తమే. కానీ నీ హృదయం దేవునికి దూరంగా ఉంటే మాత్రం దేవుడు అంటున్నాడు, నా హృదయం నొచ్చుకున్నది, నన్ను మీరు బాధ పెట్టారు, నా మనసు నొచ్చుకుంది, నీ భక్తి నాకు సరిపోవట్లేదు, నీ భక్తి సరైన విధంగా లేదు, పై భక్తి చేస్తున్నారు, వేషధారణ భక్తి చేస్తున్నారు, పేరుకు మాత్రమే క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. సంఘంలో సహవాసులు ఉన్నప్పుడు 2 గంటలు భక్తి చేస్తారు, గేటు దాటితే భక్తి ఆవిరైపోద్ది. మార్కెట్లో ఒక రకంగా ఉంటావు, ఇంట్లో ఒక రకంగా ఉంటావు, ఆఫీస్లో ఒక రకంగా ఉంటావు, ప్రయాణంలో ఒక రకంగా ఉంటావు, స్నేహితులతో ఒక రకంగా ఉంటావు, బంధువులతో ఒక రకంగా ఉంటావు. ఇక్కడ స్తోత్రం అంటావు, అక్కడ ఆత్రం అంటావు. హల్లెలూయా, స్తోత్రాలు. ఇదనమన్నా దేవుడు నొచ్చుకున్నాడండి. మొదటిది, దేవుని ఆత్మ నరులతో వ్యాజ్యమాడదని దేవుడే సెలవిచ్చాడు. నరుల ఆయుష్ తగ్గింది. ఏదైనా నీ ఆయుష్ గురించి నువ్వు ప్రశ్నించుకో. నన్ను ఎంతకాలం జీవింపజేస్తావు ఈ లోకంలో? పౌలు భక్తుడు అంటాడు, నేను ఈ రెంటి మధ్య కొట్టుమిట్టాడుతున్నాను, నేను చనిపోవాలా బ్రతకాలా? అల్పకాల పాపభోగములను అనుభవించడానికి మోషే వలె నేను కూడా దేవుని చేత పిలువబడిన వాడని చెప్పి ఒప్పుకుంటాడు. ఏదైనా ఈ రెంటి మధ్య ఉండాలా పోవాలా, అది నీ ఇష్టం కాదు, దేవుని చిత్తం నెరవేరింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ లోకము కంటే, ఈ భూమి మీద కలిగే వీటి కంటే ఎక్కువగా పరలోకంలో వాటిని ఆశించు, వాటిపై అపేక్ష పెట్టు. అవి వాటిని కోరుకో, పైన ఉన్న వాటిని కోరుకోండి. భూమి మీద ఉన్న వాటి కోసం ప్రయాసపడద్దు, కొంత అవసరమే. గూడు గుడ్డ మన ప్రాథమికమైన అవసరం ఉండాలి, తప్పదు. లోకంలో బ్రతికినంత శరీరానికి అవసరమే. కానీ వాటికి మించి దేవుడు ఏదైనా ఇస్తే స్తోత్రం చెప్పి తీసుకోండి. కానీ వాటి వెంటబడి వాటి కోసమే ప్రయాసపడద్దు, దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒకటి వచ్చింది, హైడ్రా అని చెప్పి ఒక పెద్ద వ్యవస్థ గవర్నమెంట్ సృష్టించింది తెలంగాణలో. సొంత ఇల్లులు ఉన్న వాళ్ళందరూ బాధపడుతున్నారు. అక్రమంగా కట్టారా, సక్రమంగా కట్టారా, అది ప్రశ్న తర్వాత సంగతి. ఆ బుల్డోజర్ వస్తే పొరపాటున ఎవరైనా నా ఇంటే పడగొడతారు అనుకోండి, పొరపాటు నా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి, నేను సక్రమంగా కట్టుకున్నా, ట్యాక్స్ కడుతున్నా, అన్నీ బాగానే ఉన్నాయి. పొరపాటున ఒక బుల్డోజర్ వచ్చి నా ఇల్లు పడగొట్టిన తర్వాత ఏం చేస్తాం? వాడు డబ్బులు ఇవ్వడు, కుప్పేసిపోతాడు. నాకు కూడా భయం ఉంది.
ఈనాడు హైదరాబాద్లో ఉండేవాళ్ళు, సొంత ఇల్లు ఉన్న వాళ్ళు అందరూ, చిన్న ఇల్లు ఉన్న వాళ్ళు, పెద్ద ఇల్లు ఉన్న అందరూ భయపడిపోతున్నారు. ఎప్పుడు మా ఊరికి వస్తుందో, మాది వీధికి వస్తుందో బుల్డోజరు. ఒక మానవుడికి భయపడుతున్నటువంటి వాడు వణికిపోతుంటే దేవునికి భయపడవా? నీ ఇల్లు కూర్చోడం కాదు, నీ జీవితాన్ని కూల్చేస్తాడు అని అనుకుంటే. నామరూపాలు ఉండవు, అడ్రస్ కూడా ఉండదు, వాడు ఎక్కడ ఉన్నాడంటే కనపడ్డావు. నీ ఆయుష్ తగ్గుద్ది. అంతేకాదు నరుల ఊహ కూడా, మన ఆలోచన కూడా చెడ్డదంట. మన ఆలోచన కూడా చెడ్డది. అన్ని మంచి ఆలోచనలు రావు మనకు, చెడ్డ ఆలోచనలు కూడా వస్తాయి. అన్ని మంచి కళలు రావు మనకు, చెడ్డ కళలు కూడా వస్తాయి, పేడ కళలు కూడా వస్తాయి. మన ఆలోచన కేవలం చెడ్డదని చెప్పి, మన ఊహ, మన మనసులో పుట్టేటువంటి ఆ తలంపులు కూడా చెడ్డవని చెప్పి మన చెడుతనం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని చెడ్డగా పుట్టించలే. ప్రసంగి గ్రంథంలో దేవుడు 7వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట అంటాడు. దేవుడు నరులను ఎలా సృష్టించాడంటండి? నరులను యథార్థవంతులుగా పుట్టించాడట. ఆదామును హవ్వను దేవుడు ఎలా సృష్టించాడు? పాపులుగా సృష్టించలే. వాళ్ళు పాపం చేసి పాపులు అయ్యారు. మామిడి చెట్టు కాస్తే గీస్తే ఏం కాయలు కాస్తుందండి? మామిడి కాయలు కాస్తుంది. కాయకపోయినా అది మామిడి చెట్టే, కాయకపోయినా అది మామిడి చెట్టే. నీ ఆలోచన చెడ్డది కాబట్టి నీలో పాపము, ఆలోచన పాపము, మాట పాపము, తలంపు పాపము, క్రియ పాపము కాబట్టి నువ్వు పాపం చేయకపోయినా పాపివే. నేను పాపం చేయలేదు, అబ్బాయి నేను ఎప్పుడు ఏ పాపం చేయకపోయినా పాపివే. ఎందుకంటే నీ స్వభావమే, ఎందుకంటే ఆదాము హవ్వల స్వభావం చెడిపోయింది అక్కడ ఐదవ తోటలో. వారి వల్ల వచ్చిన ఆది మానవుని చూచాం కాబట్టి వాడిలోని పాపం నీలోకి సంక్రమించింది. నీ రక్తంలోని పాపం ఉంది. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపను కడిగి పవిత్రపరచును. నీ రక్తం మంచిది కాదు. ఇదన్నా ఆ పాపాన్ని గుర్తు చేసుకుందాం. ఆదాము చేసిన ఆ పాపాన్ని గుర్తు చేసుకుందాం. మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చింది, కడపటి ఆదాము ద్వారా మాకు నీతి వచ్చింది. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరచును. ఇదన మన